కోరంగి మడ అడవులకు వెళ్తామండి. ఇప్పుడు మేము ఇది కాకినాడ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అలా ఈ రూట్లో చివరికి అలా రూట్లో బైక్ వెళ్తున్నట్టు రూట్లోకి వెళ్తే మాత్రం మనం యానం వెళ్తాం. ఇక్కడి నుంచి ఈ ఆర్చ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి దగ్గర ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. వెళ్ళేటప్పుడు కూడా రూట్ చాలా బాగుందా రేటు. చూసారు కదా, అటు ఇటు కూడా పచ్చని పొలాలు, వాటర్ కూడా ఉంటుంది ఎక్కువ. ఇక్కడ విదేశీ పక్షులు కూడా ఎక్కువ ఉంటాయి. అవి కూడా మీకు షూట్ చేశాను, అవి కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ. ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ పార్క్ చేసి మనం కొంచెం ఎదరికి వెళ్ళాలి. పార్కింగ్ ఫీజు అయితే 20 రూపీస్, కార్కి అయితే 50 రూపీస్ అనుకుంటాను. ఎంట్రీ ఫీజు కూడా 20 రూపీసే. పిల్లలకి అయితే 10 రూపాయలు. ఇక్కడ పక్కనే మన కాటేజ్ దగ్గర తీసినటువంటి లొకేషన్ ఇది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఫోటోషూట్ పెళ్ళిళ్ళకి అయితే ఫోటోషూట్ చేసుకున్నారంటే ఇక్కడికి రావచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. ఇవన్నీ కూడా హోటల్స్ బిల్డింగ్ అని ఖాళీగా ఉన్నాయి. పెద్ద ఏం రద్దీ ఏమీ లేదు. చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడంతా కూడా కొంచెం వీడియో తీశాను మీ గురించి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడే మేము భోజనం కూడా చేసాం. ఇక్కడే పార్సిల్ తెచ్చుకున్నాం సుబ్బయ్య గారు హోటల్ నుంచి. పార్సిల్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని ఇక్కడ తినేసి అప్పుడు లోపలికి వెళ్ళాం. చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్. భోజనం చేసి మేమైతే మాత్రం బైక్ ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్తారని నిర్ణయించుకున్నాం. చూసారు కదా, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మిగతా విషయాలు కూడా చూపిద్దాం. థ్యాంక్ యూ.
ఇదే బోర్డు వాకింగ్. ఈ అడవిలో కొంచెం వైట్లో చెక్కలతో నిర్మించిన బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ మాత్రం చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ మీద చాలా సినిమాలు కూడా తీశారు. RX-100 మూవీ చూసే ఉంటారు మీరు. ఆ మూవీలో ఇద్దరు కలిసి కూర్చొని ఉంటారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడ తీశారు. ఈ అడవి అయితే మాత్రం చాలా బాగుంది. కొన్ని కొన్ని పక్షులు, జంతువులు, చిన్న చిన్న ప్రాణులు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ చూసుకుంటూ అడవిని ఆస్వాదిస్తూ ఈ ప్రకృతి సోయగాల నడుమ మనం ప్రయాణం ఈ బోర్డు వాకింగ్ మీద నడుస్తూ వెళ్తుంటే ఆనందం చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు చూసారా, ఫ్యామిలీస్ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇలా ఫొటోస్ షూట్ చేసుకోవడానికి కూడా కొన్ని కొన్ని ప్లేసులు అయితే అరేంజ్ చేశారు. ఇదైతే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఆవిడైతే ముందుకు నడుస్తున్నాడు. ఈ చెట్లన్నీ కూడా ఒకే రకమైన చెట్లు, వేరే రకం కూడా చెట్లు కూడా లేవు, అన్నీ ఒకటే రకం. మరి ఇంత ఒకటే రకమైన చెట్లు ఎలాగొచ్చాయన్నది నాకు కూడా తెలీదు. ఈ బోర్డు వాకింగ్ అయితే మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తుంది. దగ్గర నాకు తెలిసి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఇలాగా ఈ అడవులను ఆస్వాదిస్తూ ఈ బోర్డు మీద ఇట్లా ఈ చెక్క వంతుని మీద నడుచుకుంటూ వెళ్ళడమే అదే కోరంగి అడవుల యొక్క స్పెషల్. మనం ఒక మంచి వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. అదేంటంటే చూపిస్తాను చూడండి. చెట్ల మీద కట్టినటువంటి ఒక వ్యూ పాయింట్ అనమాట. ఈ పైకి ఎక్కి అక్కడి నుంచి చూడొచ్చు. నేనైతే కొంచెం పైకి ఎక్కాను. పైకి ఎక్కి కొంచెం అంతా మీకు చూపించే మార్గం అయితే చేస్తున్నాను. చూసారు కదా, తాళ్ళతో కట్టినటువంటి బ్రిడ్జ్. మా వాడి కింద నుంచి ఫొటోస్ తీస్తున్నాడు. అదే అయిపోయిన తర్వాత కిందకి దిగి వచ్చి మా వాకింగ్ అయితే మాత్రం మళ్ళీ స్టార్ట్ చేసాం. చాలా బాగుంది. ఈ ఎలా ప్లాన్ బాగా చేశారు యాజమాన్యం వారు. పైకి ఎక్కి మనం ఇష్టం వచ్చినట్టు మన ఫొటోస్ తీసుకోవచ్చు. చూసారు కదా, మీద కూడా ఎక్కడ షూటింగ్ చేసినట్టు నాకు గుర్తు వస్తుంది, కానీ ఏ సినిమా అనేది గుర్తు రావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ. కోరంగి అభయారణ్యం చూసారు కదా. ఇందు మీద మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది ఎంత దూరం ఉంటుందో మాకు తెలియదు, కానీ మీ అందరికీ చూపించే మార్గం అయితే చేస్తాం. ఇదంతా కూడా మాత్రం 4 మినిట్స్ చూపించే సరిపోద్ది అనుకున్నాను. మీరు మాత్రం తప్పకుండా రండి, చూడండి, చూసి ఆనందించండి. పిల్లల్ని కూడా తీసుకురండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే అరణ్యంలో ఇలా వాక్ చేయడం అయితే మాత్రం చాలా బాగుంటుంది. అనుకోకుండా వచ్చాం, కానీ మంచి ఎంజాయ్ అయితే జరుగుతుంది. బాగుంది. మొత్తం అడవే, అడవిలో నడక, అది చెక్క వంతుల మీద. చూసారు కదా చెట్లు. బోటింగ్ పాయింట్కి వెళ్తున్నాం. ఇది డైనోసార్స్ కాదు, ముసళ్ళయి. చెక్క వంతు నుండి దిగినచ్చు శిక్షార్హులు. దిగేంత ధైర్యం ఎవరు కింద దిక్కండి, చాలా ఊపిరాగా ఉంది. ఇది కొంచెం కిందకు బాగా దిగచ్చు, డేంజరు. కానీ చాలా మంది అయితే దిగినట్టే కనిపిస్తున్నారా, కానీ వాళ్ళు పైకి వచ్చారో లేదు కదా తెలీదు. కిందకి దిగరాదు. నీటి పిల్లి
ఇదా బోటింగ్. బోటింగ్ ఈ మూడు వంతుల్లో కిందన ఒకటి, పైన ఒకటి, మధ్యలో ఒకటి. ఇలాంటి వంతులు కొంచెం దూరం వరకు ఉన్నాయి. ఇవన్నిటి మీద మనం ఫోటోషూట్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి ఫోటోలు అయితే మాత్రం. మేమైతే తక్కువ తీసుకున్నాం, ఎందుకంటే మేము ఫోటోలు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఎక్కువగా తీసుకుంటాం. 4-5 ఫోటోలు మాత్రం తీసుకున్నాం. ఫోటోలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. మీరు రండి, ఫోటోషూట్ చేసుకోండి. చూసారు కదా 3 బ్రిడ్జులు, పైన, కిందన, మధ్యలో. ఏ బ్రిడ్జి ఈ అడవిలో ఎంత అలా బ్రిడ్జిలో అరేంజ్ చేయారంటే చాలా గ్రేట్, చాలా గ్రేట్ అనమాట. మీరు అందరూ తప్పకుండా రండి. కాకినాడకి అతి దగ్గరలో 20 కిలోమీటర్లు అంతే కాకినాడ నుంచి. మీరు తప్పకుండా రండి, చూడండి, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే బోటింగ్ ఏరియా. ఒక్కొక్క మనిషికి 90 రూపీస్ తీసుకుంటారంట. లోపల మొత్తం ఏదో బోటు, ఈ బోట్లో ఎక్కించి తీసుకెళ్తారు లోపలికి, తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. ఇదే బోటింగ్ ఏరియా. మేము వెళ్ళబడితే మనుషులు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మేము ఎవరు వెళ్ళలేదు అంతే. మీరు కానీ వస్తే మాత్రం తప్పకుండా బోటింగ్ చేయండి. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. నేను చాలా దగ్గర వెళ్ళాను, అందుకే వెళ్ళలేదు నేను. వాచ్ టవర్ ఇది. ఈ టవర్ పైకి ఎక్కి మొత్తం వ్యూ పాయింట్ అంతా చూడొచ్చు. కానీ మేము అప్పటికే అలసిపోయాం, అందుగురించి మేము పైకి ఎక్కలేకపోయాం. ఆ వ్యూ పాయింట్ అయితే మీకు చూపించలేకపోయాం. చూసారు తాళ్ళతో కట్టినట్టు వంతెన. ఈ వంతెన మీద కూడా ఫోటోషూట్ చాలా బాగుంటాయి. ఫోటోషూట్కి అయితే మాత్రం మీకు అస్సలు చూసుకోమని పని లేదు. చాలా బాగా ఎక్సలెంట్గా వచ్చేస్తాయి ఫొటోస్ అయితే మాత్రం. చాలా బాగుంది. మీరు తినడానికి కూడా ఇక్కడ చిన్న హోటల్ కూడా ఉన్నాయి లోపల. అవి కూడా మీరు కావాలితే మీరు అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. మేమైతే తినలేదు, మేము ముందే తిని భోంచేసి వచ్చాం కాబట్టి. చూసారు కదా ఇదే వంతెన. ఈ వంతెన మీద ఫోటోషూట్ అయితే చేసుకున్నాం నేనే. చూసారు కదా ఆ వంతెన బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ప్లేసులు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఎదురు చూపిస్తారని చూడండి. పులి బొమ్మ, ఇది బోటు. ఇక్కడ మీకు కూర్చొని మాత్రం ఫోటోషూట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, ఎక్సలెంట్గా వచ్చేస్తే ఫోటోలు అయితే మాత్రం.
అంత అందమైన ప్లేస్ ఇది. చూసారు కదా, మీకు ఫోటో షూట్స్ కావాల్సిన అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఈ పిల్లలు ఆడుకునే బ్రిడ్జ్ పైనుంచి నడిచి రావచ్చు. అటు సైడ్ నుంచి అంటే ఈ మంచంలా ఉంది చూడండి. ఇటు సైడ్ నుంచి బాకురుకుంటూ పైకి ఎక్కి అటు సైడ్ నుంచి కింద దిగాలి. ఇవన్నీ పిల్లలు ఆడుకునే ప్లేసులు. ఇక్కడైతే కొన్ని పూల తోటలు ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి. అన్నీ కూడా తీసాను మీకు చూపించడానికి. చాలా ఎక్సలెంట్గా వచ్చే పూలు అయితే మాత్రం. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. మేమైతే బైక్ తీసుకొని వెళ్ళిపోవడానికి. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత విదేశీ పక్షులు కనిపించాయి. వాటికి మీకు చెప్పాను కదా, మీకు చూపిస్తానని. ఇవే విదేశీ పక్షులు. ఇవి ఇక్కడ చాలా ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇందాక వచ్చిన తీద్దామనుకున్నాను, వచ్చి తీసేటప్పుడు ఎగిరిపోయాయి బాగా, అందుకని తీయలేదు. చూసారు కదా, చాలా ఎక్కువ వచ్చాయి కొంగలు అయితే మాత్రం. పక్షులు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.